దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో చాలామంది కూడా కింద కామెంట్ సెక్షన్లో లేదా డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు అర్థమెటిక్ మీద కొన్ని వీడియోస్ చేయండి అని. సో నేను అర్థమెటిక్ వీడియో చేయడానికి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేయడానికి మన దగ్గర ఉన్న బోర్డు కానీ లేదా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ సరిపోవు. కాకపోతే చాలామంది రైల్వే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో వైసీటీలో ఉన్న ఇంపార్టెంట్ గ్రూప్ డి బిట్స్ అనేది ప్రీవియస్ బిట్స్ అనేది ఎక్కువ రిపీట్ అవుతున్న బిట్స్ అనేది నేను చిన్నగా సిరీస్ రూపంలో తీసుకొస్తున్నాను. సో ఈరోజు మనం నెంబర్ సిస్టంలో తీసుకుంటున్నాను. నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్ మీద ఈరోజు చెప్తున్నాను. దట్ ఈస్ ద మోడల్ 1. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కింద ఇచ్చిన నెంబర్లో ఏదైతే బోత్ 9 and 11th మల్టిప్లై లేదా డివైడ్ అయ్యే నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి డివిజిబిలిటీ రూల్స్ వచ్చి తెలియాలి ఖచ్చితంగా. సో డివిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాను, అది మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చి ఈ రెండింటి గురించి చెప్తాను నేను. సో ఇక్కడ చూడండి. సో మనకు ఆప్షన్ నేను 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను 2 ఆప్షన్లు మాత్రమే చెక్ చేస్తున్నాను. ఒకటి ఆన్సర్ ఉన్నది, ఒకటి ఆన్సర్ లేనిది. సో ఫస్ట్ ఆన్సర్ లేనిది చెక్ చేస్తున్నాను. సో 1 2 3 4 5 ఇది మనకు ఆప్షన్ ఉన్న నెంబరు. సో దీన్ని ఎలా చెక్ చేయాలంటే సో డివిజిబిలిటీ 9తో చెక్ చేస్తున్నాం. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ చేసినప్పుడు అది ఖచ్చితంగా 9th టేబుల్తో కట్ అవ్వాలి. అప్పుడు అది ఆ నెంబర్ మొత్తం కూడా 9తో కట్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేస్తే 1 + 2 + 3 + 4 + 5 సమ్ చేస్తే 15 వచ్చింది. సో 15 అనేది 9th టేబుల్లో లేదు మనకి. సో ఇది అవ్వదు, అంటే ఈ నెంబర్ మొత్తం కూడా అవ్వదని దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనం 11తో కూడా చెక్ చేయాలి. సో 11th యొక్క రూల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నెంబర్లు తీసుకున్నప్పుడు దాని యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ లేదా 11th మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో ఆల్టర్నేటివ్ నెంబర్లు అంటే ఇక్కడ నుంచి సో 5, ఆల్టర్నేటివ్ వచ్చి 3, ఆల్టర్నేటివ్ వచ్చి 1. సో సిమిలర్గా 4 and 2. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ అలా తీసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో 5 3 8 9. సో 9 మైనస్ 4 2 6. 9లో 6 చేస్తే 3. సో ఇక్కడ మనకి 0 రావాలి లేదా 11th మల్టిపుల్ రావాలి. సో 2 రాలేదు కాబట్టి ఇది కూడా 11th టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో అంటే ఈ నెంబర్ మొత్తం అవ్వదు. సో నెక్స్ట్ మనకు ఆప్షన్ బి తీసుకుంటే 10098. సో 9 తీసుకుంటే సో నెంబర్స్ అన్ని యాడ్ చేశాను నేను ఇక్కడ 10098. సో మొత్తం కలిపితే 18 వచ్చింది. సో 18 అనేది 9th టేబుల్లో పోతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 9తో డివైడ్ అవుతుంది. సో ఒకటి అయింది మనకి. సో క్వశ్చన్ ఏం అడిగాడు, బోత్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 11తో కూడా చెక్ చేయాలి ఇప్పుడు. సో 11 ఏంటి మనకి ఆల్టర్నేటివ్